ఇప్పుడు బస్ కాలిపోయి చాలా మంది చనిపోయారు కదా, మరి మంటలు అంటుకున్నప్పుడు బస్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు తప్పించుకోలేకపోయారు? బస్ కింద భాగానికి ప్యాసింజర్స్ కూర్చునే భాగానికి మధ్యలో ఒక మెటల్ బెడ్ ఉంటుంది కదా, మరి బస్ కింద మంటలు అంటుకుంటే బస్సు లోపలికి అంత స్పీడ్ గా ఎలా వ్యాపించాయి? ఏదో బస్ అంతా పెట్రోల్ పోసినట్టు, గ్యాస్ లీక్ అయినట్టు ఇంత స్పీడ్ గా ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి? అసలు మ్యాటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ బస్ కిందకి వెళ్లిపోయి ఆ రోడ్ అండ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ ఫ్రిక్షన్ వల్ల ఫస్ట్ బైక్ కి మంటలు అంటుకుంటాయి. అండ్ అది ఇంజిన్ కి దగ్గరగా ఉండటం వల్ల అక్కడున్న డీజిల్ పైప్స్, లూబ్రికేటింగ్ ఆయిల్ అండ్ రబ్బర్ పైప్స్ ఇవన్నిటికీ వెంటనే మంటలు అంటుకుంటాయి. ఇలా ఎంజిన్ కంపార్ట్మెంట్ లో మంటలు అంటుకున్నా సరే మనుషులు తప్పించుకోవచ్చు. కానీ చిమ్నీ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి, చిమ్నీ ఎఫెక్ట్. ఈ చిమ్నీ ఎఫెక్ట్ వల్ల మంటలు ఎక్కువగా చెలరేగిపోయి జనాలు తప్పించుకోవడం కష్టమైపోతుంది. ఇదెలా అంటే, బస్ కింద భాగంలో డీజిల్ ట్యాంక్, బ్యాటరీ, రబ్బర్ టైర్స్, ఫ్యూల్ పైప్స్, వైరింగ్ హార్నెస్, ఇలా బస్సు కింద ఫస్ట్ వీటికి మంటలు అంటుకుంటాయి. అండ్ ఈ మెటల్ బెడ్ ని ఫిక్స్ చేసేటప్పుడు వెల్డింగ్ చేస్తారే కానీ కంప్లీట్ గా లీక్ ప్రూఫ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇందులో ఈ వైరింగ్ హోల్స్ ఫర్ లైట్స్ అండ్ సెన్సార్స్, ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ ఇన్ ఏసీ బస్సెస్, గియర్ లీవర్ ఓపెనింగ్స్, కేబుల్ ప్యాసేజెస్, వెంటిలేషన్ పైప్స్, ఇలా చాలా గ్యాప్స్ ఉంటాయి. ఈ చిమ్నీ ఎఫెక్ట్ వల్ల మూవ్ అవుతున్న బస్సులో ఏర్పడే ఎయిర్ ఫ్లో వల్ల ఈ గ్యాప్స్ ద్వారాగా కింద ఉన్న ఫ్లేమ్స్ ని పైకి లాగబడుతుంది. అండ్ బస్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ లో వాడే ప్లేవుడ్ లేదా ఫైబర్ బోర్డ్ లాంటి హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్స్ కి మంటలు అంటుకుంటాయి. నెక్స్ట్ అక్కడ సీట్స్ లో ఉన్న ఫోమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోమ్ ని పాలిఎరథిన్ తో చేసుంటారు. దీనికి కొంచెం నిప్పు తగలగానే పెట్రోల్ మండినట్టు దగదగా మండిపోతుంది. అలా అక్కడున్న కుషన్ కవర్స్, కర్టెన్స్, కార్పెట్స్ ఇవన్నిటిని సింథటిక్ ఫ్యాబ్రిక్ తో చేసుంటారు. అంటే నైలాన్ అండ్ పాలిస్టర్ తో చేసుంటారు. ఇవి తగలబడిపోవడమే కాకుండా వీటి పక్కనున్న వాటిని కూడా తగలబెట్టేస్తాయి. అండ్ ప్లాస్టిక్ ఇంటీరియర్ ప్యానెల్స్, ఇది ఇంకా డేంజర్. ఇవి కాలిపోయి కరిగిపోయి టాక్సిక్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తాయి, లైక్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ సైనైడ్. వీటి వల్ల జనాలు విత్ ఇన్ సెకండ్స్ లో అన్కాన్షియస్ అయిపోతారు, మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. అండ్ ఫైనల్ గా ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కాలిపోతున్న ప్లాస్టిక్ అండ్ ఫోమ్స్ డేంజరస్ ఫ్లేమబుల్ గ్యాసెస్ ని రిలీజ్ చేస్తాయి. అది ఆక్సిజన్ తో మిక్స్ అయ్యి ఒక్కసారిగా ఫ్లాష్ ఓవర్ అవుతుంది. ఫ్లాష్ ఓవర్ అంటే ఒక్కసారిగా భూమ్, బస్ మొత్తం తగలబడిపోతుంది. ఎస్పెషల్లీ నైట్ టైమ్ లో పడుకుని ఉంటారు, వాళ్ళకి మెలకువ వచ్చి రియాక్ట్ అవ్వడం లేట్ అవడం వల్ల ఆ మంటల్లోంచి తప్పించుకోలేకపోతున్నారు. చాలా మంది అతి దారుణంగా కాలిపోయి చనిపోతున్నారు. దీని మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, బస్ కింద మంటలు అంటుకున్నా సరే ఆ మంటలు ప్యాసింజర్ వరకు రాకుండా ఉండాలి. బస్ కింద ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే బస్సు లోపల ఉన్న ఒక్క ప్రాణం కూడా పోకూడదు.